ఆరవ తరగతి నవవసంతం 1 తెలుగు పాఠ్యాంశాలు గమనించినట్లయితే పాఠం పేరు, కవి రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ. మొట్టమొదటి చాప్టర్ అభినందన, శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. దేశభక్తి, శ్రమ గౌరవం, ఇది గేయ ప్రక్రియకి చెందినది. రెండవది స్నేహబంధం, 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 మూలం చిన్నయ్య సూరి, నైతిక విలువలు, కథా ప్రక్రియకు చెందినది. మూడవది వర్షం, వర్షం చాప్టర్ డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ప్రకృతి చిత్రణ, ఈ యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణ ఖండకావ్యం, ఖండకావ్యం నుంచి రచించబడింది. అలాగే నాలుగవ చాప్టర్ లేఖ, లేఖ, లేఖ మనం గమనించినట్లయితే దీనికి రచయిత లేరు. చరిత్ర సంస్కృతి గురించి తెలియజేస్తుంది లేఖ. అలాగే యాత్రా రచన గురించి మనం తెలుసుకుంటాం. ఐదవది శతక సుధ, శతక సుధ, ఇలా శతక కవుల గురించి నేర్చుకుంటాం. నైతిక విలువలు, నైతిక విలువలు, శతకం. అలాగే ఇది స్నేహబంధం చాప్టర్ కూడా నైతిక విలువలకు సంబంధించింది. అలాగే ఆరవది పోతన, పోతన బాల్యం, పోతన బాల్యం డాక్టర్ వనమామలై వరదాచార్యులు. మరోసారి పోతన బాల్యం డాక్టర్ వనమామలై వరదాచార్యులు గారు. ఇది ఈ యొక్క పిల్లల ఆసక్తులు, పిల్లల ఆసక్తులు, ఇది కావ్య ప్రక్రియకి చెందింది. ఈ యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. అలాగే ఏడవది ఉడత సహాయం, ఉడత సాయం, ఉడత సాయం మనం గమనించినట్లయితే గోన బుద్ధారెడ్డి, గోన బుద్ధారెడ్డి. ఈ యొక్క ఇతివృత్తం సహకారం, ఇది ద్విపద ప్రక్రియకి చెందింది, ద్విపద ప్రక్రియకి చెందింది. 8 చెరువు, చెరువు ఈ యొక్క చాప్టర్, దీని యొక్క రచయిత కూడా లేరు. ఇది సంస్కృతి పర్యావరణం, చెరువు సంస్కృతి పర్యావరణం, ఇది స్వగతం, స్వగతం, చెరువులోకి స్వగతం అన్నట్టు, రండి అన్నట్టుగా మనం ప్రక్రియ చూద్దాం. చీమల బారు, చీమల బారు పొట్లపల్లి రామారావు గారు. వ్యక్తిత్వ వికాసం గురించి వచన కవిత, పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వ వికాసం వచన కవిత. అలాగే బాలనాగమ్మ, ఈ బాలనాగమ్మ ఈ యొక్క ఇతివృత్తం సాహసం, జానపద కవిత, జానపద కవిత. అలాగే పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు గారు, మనకు తెలిసింది మానవీయ విలువలు బాల కార్మికులు, మానవీయ విలువలు బాల కార్మికులు, ఇది పాట రూపంలో ఉంటుంది. 12 కాపాడుకుందాం, కాపాడుకుందాం, ఇది పర్యావరణానికి సంబంధించింది. సంభాషణ, సంభాషణ, సంభాషణ. అలాగే మనకు ఉపవాచకంలో కూడా చాప్టర్స్ ఉన్నాయి, ఒక 5. ఉపవాచకం 6వ తరగతి ఉపవాచకం, ఇది 6వ తరగతి ఉపవాచకం. సోమనాద్రి, సోమనాద్రి. అలాగే మన జాతర జనజాతర, ఎలుకమ్మ పెళ్ళి, తెలంగాణ పల్లెలు సంస్కృతి, వాగ్గేయకారుడు రామదాసు. ఇది 6వ తరగతిలోని పాఠ్యాంశాల గురించి.